అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో తెలుగు తేజం ధీరజ్ బొమ్మదేవర అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. త్రుటిలో మెడల్ మిస్ అయినప్పటికీ కొన్ని కోట్ల మంది హృదయాలను గెలుచుకున్నారు. ఇండియన్ ఆర్చరీ హిస్టరీలోనే మొదటిసారిగా మెడల్ ఆడడం అంటే ఆ గేమ్ ఆడడం అనేది మొదటిసారిగా జరిగింది. ధీరజ్ బొమ్మదేవరది విజయవాడ స్వస్థలం. చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడే ట్రైనింగ్ అయ్యారు. అయితే మెడల్ మిస్ అయినప్పటికీ అందరూ కొంత నిరాశ చెందినప్పటికీ ఇండియన్ ఆర్చరీ హిస్టరీలో మొదటిసారి ఒలింపిక్స్లో మెడల్కి వెళ్ళినటువంటి మొదటి వ్యక్తిగా నిలవడంతో ఇప్పుడు కొంతమంది అంటే చాలామంది హర్ష వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దీనిపైన మనతో మాట్లాడడానికి ధీరజ్ బొమ్మదేవర తండ్రి అదే తల్లి వాళ్ళిద్దరూ మనతో ఉన్నారు. శ్రవణ్ గారు అదేవిధంగా రేవతి గారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్, ఎలా చూస్తారంటే మెడల్ మిస్ అయింది, అందరూ కూడా కొంత బాధపడ్డాము, జస్ట్ మిస్ అయింది. కానీ ఈ స్థాయికి వెళ్ళడం ఎలా చూస్తారు? మీ బాబు ప్యారిస్ ఒలింపిక్స్లో అద్భుతమైన ప్రదర్శన కనిపించారు, మీరు ఏం చెప్తారు? మెడల్ దాకా వెళ్తాం అన్నది ఎట్లాగైనా ఒక గొప్ప విషయమే. కానీ అక్కడ మిస్ అవుతాం అన్నది కొంతవరకు నిరాశపరిచారు. చాలామంది నిరాశ అయ్యారు. ఈవెన్ మేము కూడా అదే క్రమంలో ఇదయ్యాము. చాలా ఆశతో వెయిట్ చేస్తూ ఉన్నాం. బట్ స్టిల్ ఎనీహౌ రిజల్ట్ లాస్ అన్నది లాసే, అది యాక్సెప్టబుల్. కానీ తను అక్కడ దాకా వెళ్తామే ఇప్పుడు దాకా ఒక అద్భుతమైన విషయం. ఇంకోటి ఆ ఎడ్జ్ దాకా వెళ్ళి మెడల్ కొట్టకపోతాం అన్నది మమ్మల్నే కాదు, ఈవెన్ బొమ్మదేవ ధీరజ్ని కూడా నిరాశ. తను కూడా నేను మాట్లాడే మ్యాచ్ అయిన తర్వాత అప్సెట్ ఉన్నాడు. బట్ స్టిల్ నెక్స్ట్ ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ టైం ఇది హిస్టరీలో కూడా ఫస్ట్ టైం, ఆర్చరీ హిస్టరీలో కూడా ఫస్ట్ టైం ఆ స్థాయి దాకా వెళ్ళి ఆడతాం అన్నదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్. లెట్ us see and hope for the future better. అంటే ధీరజ్ ఏజ్ నుండి ఆర్చరీ ట్రైన్ అవుతున్నారు, ఆ వివరాలు ఏంటి సార్? ధీరజ్ తనకి 5.5 years ఏజ్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాడు ఈ గేము. యాక్చువల్లీ స్టార్ట్ చేస్తానికి ఎగ్జాక్ట్ కారణాలు నాకు తెలీదు. స్లోలీ తనే సెలెక్ట్ చేసుకున్న గేమ్ ఇది. తన ఇంట్రెస్ట్ బట్టి నేను నా ప్రొఫెషన్ని చేంజ్ చేసుకున్నాను. యాక్చువల్గా నేను ప్రైవేట్ స్కూల్లో ఒక టీచర్గా ఉండేవాడిని. స్లోలీ తన గేమ్ మీద ఇంట్రెస్ట్తోను ప్లస్ ఆ గేమ్ ఫ్యాషన్ చూసి నా ప్రొఫెషన్ కూడా చేంజ్ చేసుకుని స్లోలీ నేను కూడా ఈ ఆర్చరీలోకి వచ్చా. ఏఐ అంటే ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఒక ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తుంది. లైక్ ఇన్ క్రికెట్ ఎంపైర్స్కి ఎలాగైతే ఉంటుందో అలాగే కోర్సెస్ ఆర్చరీలో కూడా ఉంటుంది. సో ఏఐ కండక్ట్ చేసింది. ఆ కోర్సు నేను 2010లో కంప్లీట్ చేసి త్రూ అయ్యి ఒక ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో టెక్నికల్ ఆఫీషియల్గా పనిచేస్తూ ఉన్నాను. మేజర్ కారణం ఏంటంటే తను చిన్నప్పుడు బయటికి వెళ్తాం, చిన్న వయసు పిల్లలు బయటికి వెళ్తాం, వాళ్ళని గైడెన్స్ చేస్తానికి సౌకర్యం ఉండేది కాదు. సో యాజ్ ఆర్చరీ అసోసియేషన్, విజయవాడ ఆర్చరీ అసోసియేషన్ ఆ టైంలో చిన్న పిల్లోడు కాబట్టి కేర్ తీసుకుంటానికి వాళ్ళ దగ్గర ఎక్కువ మంది స్టాఫ్ మెంబర్స్ ఉండేవాళ్ళు కాదు. సో అలా మెల్లమెల్లంగా తనని కేర్ తీసుకుంటా నేను కూడా దీంట్లోకి ప్రవేశించి తనతో పాటు ఈరోజు దాకా ఆ ప్రయాణం చేస్తూనే ఉన్నాము ఇద్దరం కలిసి. ఒకేపు ధీరజ్ నేషనల్ క్యాంప్స్ నుంచి వస్తాము, లేకపోతే ఏదైనా టోర్నమెంట్స్కి వెళ్తాము. ర్యాంకింగ్ టోర్నమెంట్స్కి వెళ్ళినప్పుడు ఇద్దరం, నేను ఇటు నుంచి టెక్నికల్ ఆఫీషియల్గా ఏఐ నాకు డ్యూటీలో కేటాయిస్తాం జరుగుతాం. ఇద్దరం వెళ్ళి మళ్ళీ ఆ ఫీల్డ్లోనే కూర్చొని మాట్లాడుకుంటాం, చేసుకుంటాం. ఆ ప్రయాణం ఇప్పుడు దాకా కొనసాగుతూనే ఉంది. స్టిల్ వీఆర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్చరీ. సార్, అంటే మొన్న మెడల్కి సంబంధించిన మ్యాచ్కి ముందు ధీరజ్ మీతో మాట్లాడారా? ఆయన ఎంత కాన్ఫిడెంట్గా మొన్న ఉన్నారు? మాట్లాడటం అన్నది ప్రతి మ్యాచ్ ముందు జరుగుతూనే ఉంది, ప్రతిరోజు జరుగుతూనే ఉంది. స్టిల్ ఓడిపోయిన తర్వాత కూడా ఈ వాజ్ హ్యావింగ్ అ బిట్ కాన్ఫిడెంట్తోనే ఉన్నాడు. ఐ విల్ ప్లే మై గేమ్. ఎప్పుడు నేను చెప్పేది ఎక్కువ ఎక్స్ట్రా అలా ఆడాలి, ఇలా చేయాలి అన్నది గైడెన్స్ ఇవ్వను. ఎందుకంటే తన చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. నా చేయి పట్టుకొని ఇదే వాల్గా ఆర్చరీ అకాడమీ ద్వారా సత్యనారాయణ గారి ద్వారా మేము మూమెంట్ అవుతూనే ఉన్నాం. సో తన గేమ్ ఏంటి అన్నది నాకు చాలా డీప్ అండ్ దీనిగా తెలుసు.
సో నేను చెప్పేది ఒకటే నాన్న, జస్ట్ మెయింటైన్ యువర్ టైమ్ అండ్ రిథమ్, దట్స్ ఆల్. రిజల్ట్ అన్నది డోంట్ లుక్ ఆఫ్టర్ ద రిజల్ట్. రిజల్ట్ గురించి నేను ఆ మెడల్ తేవాలి ఈ మెడల్ తేవాలి అన్నది లేదు. జస్ట్ ప్లే ఆన్ యువర్ గేమ్, యూ ప్లే విత్ యువర్ ఫ్యాషన్. అది దాని మూలన ఏమవుతుందంటే వెన్ యూ ప్లేస్ విత్ అ ఫ్యాషన్ న్యాచురల్లీ విత్ ద రిజల్ట్ విల్ బి విత్ యూ. సమ్టైమ్స్ ఇది గేమ్ ఎలాంటిదంటే ప్లేయరు మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నా కూడా సమ్టైమ్స్ ఇట్ విల్ బి అ బ్యాడ్ లక్ టు అస్ డ్యూ టు ద న్యాచురల్ ఫోర్సెస్ లైక్ విండ్. స్పెషల్లీ ఈ 70 మీటర్స్ దీనికి ఇంపాక్ట్ అవుతుంది విండ్. ఏ టైంలో ఎట్లా చేంజ్ అవుతుందో ఏంటి అన్నది తెలీదు. ఆ యారో ఫ్లై అయ్యేటప్పుడు విండ్ ఎంతవరకు దాన్ని అబ్స్ట్రక్ట్ చేస్తుంది లేదా అంటే సైడ్కి తోస్తుంది అన్నది చెప్పలేం. దాని మూలన ఏంటంటే అక్కడ రిజల్ట్ మీకు ఒక్కొక్కసారి ఎక్స్పెక్టేషన్ 10 ఉంటుంది, ఇట్ మే రీచ్ టు 8 or 7, 9. సమ్టైమ్స్ కొంచెం లూజ్ షాట్ ఉంటే ఇట్ మే రీచ్ టు 8. సో అది కొంతవరకు ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. దట్ వాజ్ ద ఇంపాక్ట్ ఆన్ రిజల్ట్స్ ఆల్సో. అది ఏంటంటే మీకు ఆర్చరీ యారో మీదే కాదు, వచ్చే రిజల్ట్స్ మీద కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది. సార్ అంటే 2000 అంటే ఇంతకుముందు జరిగిన టోక్యో ఒలింపిక్స్లో స్టాండ్ బైగా ఉన్న ధీరజ్ ఈరోజు మెయిన్ ప్లేయర్గా వెళ్ళారు. మెయిన్ ప్లేయర్కి వెళ్ళి దాదాపు మెడల్ ఆ గేమ్ వరకు ఆడారు. ఈ చేంజ్ ఓవర్ని ఈ ఎలా చూస్తారు సార్ ఈ గ్రోత్? సో ఐ టేక్ ఇట్ ఛాలెంజింగ్గా నేనే కాదు, ధీరజ్ బొమ్మదేవర కూడా తీసుకున్నాడు. సో లాస్ట్ టైం ఎప్పుడైతే టోక్యో ఒలింపిక్లో స్టాండ్ బైగా జస్ట్ మెయిన్ స్ట్రీమ్లో ఎంటర్ అవ్వలేదు డ్యూ టు సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ మీద ఇదయింది. సో దట్ వాస్ ద ఛాలెంజ్. అప్పుడే హీ డిసైడెడ్ సో ఐ విల్ బి ప్లేయింగ్ నెక్స్ట్ ఒలింపిక్స్ ఎనీ హౌ అని దాని ప్రకారంగా తనకు బిల్డ్ చేసుకున్నాడు. మెంటల్లీ కూడా తను బిల్డ్ అయ్యాడు, ఫిజికల్లీ కూడా బిల్డ్ అయ్యాడు. యాజ్ అ పేరెంట్ ఐ ఆల్వేస్ సపోర్టెడ్ హిమ్ అండ్ స్టిల్ ఐఎమ్ సపోర్టింగ్ హిమ్. సో ఇట్ వాజ్ అ గుడ్ థింగ్ కి ఆ టోక్యో ఒలింపిక్స్ మిస్ అయిన తర్వాత కూడా ఇప్పుడు జరిగిన ఒలింపిక్స్లో హీ బికేమ్ యాజ్ అ మెయిన్ స్ట్రైకర్ ఫర్ ద ఇండియన్ టీమ్. అది రియల్లీ ఫీల్స్ ప్రౌడ్ టు మీ. నాకే కాదు మా కుటుంబానికి, ప్లస్ ఈవెన్ టు ద ఆంధ్రప్రదేశ్ కి మన ప్రదేశం కుర్రోడు ఆల్ ఓవర్ ద ఇండియా హీఈస్ ద కీ ప్లేయర్ ఆఫ్ ద టీమ్. సో రియల్లీ వీ ఫీల్స్ యాజ్ అ పేరెంట్స్ వీ ఫీల్స్ గ్రేట్ and Archery Association of Andhra Pradesh also feels very great, especially the academy in which he has took training. Really we all feels great togetherly. అంటే ధీరజ్కి ప్రభుత్వ పరంగా సపోర్టు ఇప్పటివరకు వచ్చిందా? ఇక భవిష్యత్తులో ఇంకా సపోర్ట్ వస్తే ఇంకా అద్భుతాలు చేయగలరు అనుకుంటున్నారు? So I should not blame actually the support given to the AP government because previously you know that మీకు అందరికీ తెలిసిందే how much interested we are in the games. So mainly ఏంటంటే yes ధీరజ్ అనే కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇఫ్ ఇట్ సపోర్ట్స్ ఓన్లీ ఆర్చరీ అనే కాదు, మనం మెయిన్లీ స్ట్రీమ్లో చూసాం. ఐ షుడ్ నాట్ టేక్ వన్ నేమ్ ఆఫ్ ద వన్ గేమ్, కానీ ఇట్ ఈస్ అ వెరీ పాపులర్. ఆల్వేస్ సపోర్ట్ ఒక పర్టికులర్ గేమ్స్కే దొరుకుతూ ఉంటుంది. బట్ స్టిల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫండ్స్ డిఫరెంట్ గేమ్స్ కూడా వెళ్తే లైక్ ధీరజ్ వీ విల్ గెట్ మెనీ ప్లేయర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో. చాలామంది అలాగా ప్లేయర్స్ ఉన్నారు. ఎనీహౌ నాకు ఇట్ వాజ్ అ ఫ్యాషన్ ఆఫ్ మైన్ అండ్ మై చైల్డ్. సో దాని ప్రకారంగా మేము మూమెంట్ అయిపోయాం. But still the government has to take a serious interest in this so that we can to build a good international players. మనం చాలా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ తయారు చేయగలం. ఆల్వేస్ ద స్ట్రీమింగ్ ఇస్ ఫ్లోయింగ్ టు వన్ సైడ్ ఓన్లీ, ఒకేపే అది నది ప్రవహిస్తుంది. సో దాన్ని కొంచెం డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటే ఇట్ విల్ బి బెటర్ టు అస్ అండ్ విల్ గెట్ మెనీ అదర్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ లైక్ ధీరజ్. నెక్స్ట్ ధీరజ్ ఇప్పుడు జస్ట్ మెడల్ మిస్ అయ్యారు, నెక్స్ట్ ఒలింపిక్స్లో ఖచ్చితంగా మెడల్ సాధిస్తారని ఒక నమ్మకంతో ఉన్నారు? యా షూర్. ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ వరల్డ్ ఛాంపియన్షిప్ ఉంది నెక్స్ట్ మంత్. సో హీఈస్ ఆల్రెడీ క్వాలిఫైడ్ ఫర్ దట్. వరల్డ్ ఛాంపియన్షిప్కి క్వాలిఫై అయిపోయి ఉన్నాడు. సో లెట్ us hope he will be doing better in that world this thing. And next Olympics ante after 4 years. So let us hope he himself promised me last when he lost the game. ఎప్పుడైతే ఓడిపోయాడో అప్పుడు ప్రామిస్ చేశాడు నాన్న నెక్స్ట్ ఒలింపిక్స్ ఐ విల్ బి డూయింగ్ బెటర్ దెన్ దిస్. సో ఐ విల్ గివ్ అ గుడ్ ఇన్పుట్ టు ద కంట్రీ.
సో ఇట్స్ వెల్ అండ్ గుడ్ దట్ హీ హిమ్సెల్ఫ్ ఈస్ ప్రిపేర్ ఫర్ ఇట్. నేను చెప్పకముందే తనే ప్రిపేర్ అయి ఉన్నాడు మెంటల్లీ అండ్ ఫిజికల్లీ. బట్ ఐ టు హోప్ హీ విల్ బి డూయింగ్ బెటర్ అండ్ బెస్ట్ ఇన్ ద నెక్స్ట్ ఒలింపిక్స్. యాజ్ ఎ ఫాదర్గా ఫైనల్గా మీరు ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు ఈ మూమెంట్ని? See, as a father, really I am proud. Okay, medal రాలేదు, but the way he has played the game, ఎందుకంటే ఆ గేమ్ కొంచెం డీప్నెస్గా నాకు తెలుసు కాబట్టి, సో ఐ ఫీల్ ఇట్స్ యాజ్ ఎస్ హీ హాస్ గివెన్ హిస్ బెస్ట్ అవుట్పుట్. ఎందుకంటే ఫస్ట్ ఇండియన్ టు ప్లే యాజ్ అ టీమ్, టు ప్లే యాజ్ అ మిక్స్డ్ టీమ్ అండ్ టు ప్లే ఇండివిజువల్, ఈ 3 కేటగిరీస్ ఫస్ట్ ఇండియన్ ధీరజ్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఆడిన వ్యక్తి. అండ్ ఆర్చరీలో ఇన్ని సంవత్సరాల్లో ఐ హోప్ నాకు తెలిసినంత వరకు ఆఫ్టర్ ద స్టేట్ ఇదైన తర్వాత, బైఫర్కేషన్ అయిన తర్వాత, ఫస్ట్ ఆంధ్ర బాయ్ టు రీచ్ టు దిస్ ఇన్ ఆర్చరీ టు రీచ్ ద ఒలింపిక్స్. సార్ మదర్తో కూడా మాట్లాడిద్దాం. మదరు రేవతి గారు ఎలా రియాక్ట్ అవుతారో ఆమెతో కూడా మాట్లాడిద్దాం ఒకసారి. ధీరజ్ బొమ్మదేవర తల్లి రేవతి గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. మేడం, మీకు ఎలా అనిపిస్తుంది? మీ బాబు అంటే జస్ట్ ఒక మెడల్ మిస్ అయినప్పటికీ చాలా పెద్ద పేరు సంపాదించారు, ఏమనిపిస్తుంది మీకు తల్లిగా? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఆంధ్రప్రదేశ్ నుంచి ఫస్ట్ టైం మా బాబు ఇలా ఒలింపిక్ సెలెక్ట్ అయ్యి సెమీఫైనల్ దాకా మిక్స్డ్లో వెళ్ళడము, జస్ట్ మెడల్ మిస్ అయినా కానీ అదొక ప్రౌడ్ మూమెంట్. అంటే బాబులో అంటే మీ ఫాదర్ చెప్పారు, ఆయన బాబులో 5వ సంవత్సరం నుంచే ఉందని. మీరు ఎలాంటి ప్రోత్సాహం ఇచ్చేవాళ్ళు మేడం? నేను ఫుల్ సపోర్ట్ అండి, ఇద్దరం బాబుకి ఫుల్ సపోర్టు. స్కూల్ నుంచి రావడము మధ్యాహ్నం 3కి, మా స్కూలే అనమాట, 2 నుంచే మొదలు పెట్టేవాళ్ళు వాళ్ళ డాడీ లంచ్ అయిన తర్వాత అయిపోయింది కదా, మ్యాథ్స్ ఇంగ్లీష్ అయితే చాలు, గ్రౌండ్కి వెళ్దాం పదా అని 2 నుంచి వెళ్ళిపోయేవాళ్ళు. 6 నుంచి ఫిజికల్ ఫిట్నెస్ చేసేవాడు, అప్పటి నుంచే 6 ఇయర్స్ నుంచే. 7కి వచ్చేవాడు, మళ్ళీ హోంవర్క్స్ చేసుకొని మళ్ళీ కంటిన్యూ అలాగా. ఇక సండే సాటర్డే వచ్చినాయి అంటే ఇక ఫుల్ డే గ్రౌండ్లోనే ఉండేవాడు. ఫెస్టివల్స్ అయినా ఇక అంతే, వెళ్ళిపోవడం, గ్రౌండ్కి వెళ్ళిపోవడం, సాయంత్రం దాకా ఉండి ప్రాక్టీస్ చేసుకురావడం. అంటే మెడల్ సాధిస్తే బాగుండేదేమని అనిపిస్తుంది? బాధ అంటే ఉంటుంది, అదొక హిస్టరీ క్రియేట్ అయ్యేది. ఫస్ట్ టైం 25 ఇయర్స్ అయి ఉంటుంది ఈ ఒలింపిక్ ఆర్చరీలో ఒలింపిక్ మెడల్ లేదు ఇప్పుడు దాకా మనకి. అదొక హిస్టరీ క్రియేట్ అయ్యేది మన విజయవాడ తరపు నుంచి మా బాబు చేస్తే, అదొకటి బాధ. ఫైనల్గా ఏం చెప్తారు అంటే, చాలామంది తల్లిదండ్రులు పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఇలా స్పోర్ట్స్లో చూడాలనుకుంటారు, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అందరూ చదువు అని పొద్దున్నుంచి సాయంత్రం దాకా వచ్చాక కూడా మళ్ళీ ట్యూషన్స్ కానీ, వాళ్ళు చదివేది లేనిది కూడా వాళ్ళు తెలుసుకోరు. మా అబ్బాయి చదివాడా, మంచి స్కూల్లో చదువుతున్నాడా లేదా అని చూస్తారు, కానీ స్పోర్ట్స్లో కూడా ఇది చేస్తే వాళ్ళు ఒక లెవెల్కి వెళ్తారు. కొంతమంది ఇంటర్మీడియట్ మా బాబు ఇంజనీరింగే చదవాలి, డాక్టరే చదవాలి, ఇలాగే ఫీల్ అవుతారు, కానీ వాళ్ళు చదువుతున్నారా లేదా అని తెలుసుకోకుండా వాళ్ళు దాంట్లోనే ఇది చేస్తారు. అది తెలుసుకొని పిల్లల ఇష్టం ఏంటో తెలుసుకుంటే వాళ్ళు ఎప్పటికైనా ఫ్యూచర్లో బాగా ఎదుగుతారు. ఇది ఓవరాల్గా పేరెంట్స్ రియాక్షన్. మెడల్ మిస్ అయినందుకు కొంత బాధగా ఉన్నప్పటికీ ఆర్చరీ హిస్టరీలో, ఇండియాలో ఆర్చరీ హిస్టరీలో మెడల్ ఆడడం అనేది మొదటిసారి, అందులో ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ధీరజ్ ఇది ఘనత సాధించడం చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. ఇప్పుడు మెడల్ మిస్ అయినా రాబోయే భవిష్యత్తులో ఖచ్చితంగా ఒలింపిక్స్లో మెడల్ సాధిస్తారనే ధీమా అటు ధీరజ్ వ్యక్తం చేస్తున్నారు, పేరెంట్స్ కూడా వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల ఇష్టాన్ని గౌరవించాలి, ఓన్లీ చదువు దాంతోపాటు వాళ్ళ ఇష్టాలని గౌరవించి వాళ్ళకి ఏ రంగంలో ఇష్టం ఉందో ఆ రంగంలో ప్రోత్సహిస్తే ఖచ్చితంగా పై స్థాయికి వస్తారని ధీరజ్ తల్లిదండ్రులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.